మార్నింగ్ చేస్తాను. ఈరోజు ఏమో వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, కానీ మబ్బు ఏమో ఫుల్గా వేసేసింది. వర్షం వచ్చేలా ఉంది ఫ్రెండ్స్. సరేలే అంతకన్నా ఆరుతాయి కదా అని ఇంకా వేసేసాను ఫ్రెండ్స్, ఎక్కువ అయిపోయినాయి అని. ఈరోజు మా తమ్ముడు వచ్చాడు ఫ్రెండ్స్. వచ్చి మా అబ్బాయికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆడికి ఇష్టమైన పాపీ రోల్ అని గిఫ్ట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఎక్కువగా ఇష్టంగా చూస్తాడు ఫ్రెండ్స్. ఆడు ఏంటమ్మా ఏంటమ్మా అంటున్నాడు. చూడు ఓపెన్ చేస్తున్నానని చూడగానే ఇంకా నాకు ఇచ్చాను పట్టుకున్నాడు. చూడండి, నాయి అని చెప్పేస్తున్నాడు ఇంకప్పుడే. వాళ్ళ మేనమామ నీకేమనంటే నేను తీసుకుంటాను నాయి మాయా అంటున్నాడు. ఆడికి అది తీసుకొని ఆయన నేమ్స్ చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఏదేం నేమ్ కూడా నాకు తెలియదు. జూమా అంట, స్కై అంట, ఏదైనా చిన్నపిల్లకి ఇష్టంగా గిఫ్ట్లు ఇచ్చిన, వాళ్ళకి నచ్చిన బొమ్మలు ఏం తెచ్చినా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్. చూడండి, మా అబ్బాయి మొత్తం తెగ ఆడేసుకుంటున్నాడు. అవి మొత్తం ఇచ్చి నేను ఆడేసాను. తెచ్చిన కొంచెంప్పటికే ఒక బొమ్మ పోగొట్టాడు ఫ్రెండ్స్. ఇంకా స్నానం చేపిస్తా అన్నాడు అని ఇంకా తీసుకెళ్ళి స్నానం చేయించాను ఫ్రెండ్స్. ఇంకా చేయించినప్పుడు నాకు సిగ్గేస్తుంది, వద్దు నేనే చేస్తానని ఏడుపు. అలాగే ఆల్ ఇన్ వన్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రోత్సహిస్తే కదా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను. ఇంకా టిఫిన్ చేసి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ గిన్నెలు కూడా తోమేసుకున్నాను ఫ్రెండ్స్. ఎన్ని గిన్నెలు ఉన్నా చూడండి ఫ్రెండ్స్. రోజు రొటీన్ డే ఇంకా ఇలాగ అవుతుంది ఫ్రెండ్స్. ఇంక గిన్నెలు తోమిన వెంటనే ఇంకా గ్యాస్ స్టవ్ చాలా చిరాకుగా అనిపించింది. ఇంకా శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే నాకు ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. వంటగది శుభ్రంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా కిచెన్లోకి వెళ్ళి వంట చేయాలన్నా ఏదన్నా చేసుకోవాలన్నా అనిపిస్తుంది. నేను శుభ్రంగా కడుగుతున్నాను చూడండి. ఎంత నీట్గా చేసినా ఎక్కడి నుంచి పడుతున్నాయో తెలుసు ఫ్రెండ్స్. చీమలు మాత్రం తెగ ఉన్నాయి ఫ్రెండ్స్. చీమల ముందు రాసిన చీమలు కనికి రాసిన కూడా పోతలేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఎంతమంది వంటగది నీట్గా ఉండాలని అనుకుంటారు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు మాత్రం కిచెన్ చాలా నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, గ్యాస్ స్టవ్కి మళ్ళీ చీమలు అట్టుకుంటున్నాను. చీమలు కనుక వస్తున్నాను ఫ్రెండ్స్. మనం రైస్ వండుకుంటాం, రైస్ కూడా పెట్టేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంక గిన్నెలు తోమేసాను, గ్యాస్ స్టవ్ శుభ్రంగా కడిగేసాను. ఇంకా కిచెన్ పని అయిపోయింది ఫ్రెండ్స్. కిచెన్ పని చూడండి ఎంత నీట్గా చేసుకున్నాను. ఇంకా పడుకున్న పక్కలు కూడా ఉంటాయి కదా సార్, ఇంకా వేసుకోవాలి కదా. నీట్గా మంచం మీద దుప్పడేసి నీట్గా చదివేసాను. ఇంకా ఇల్లు కూడా శుభ్రంగా తుడిచేసుకున్నాను. హౌస్ ఎంత నీట్గా ఉంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఆడవాళ్ళకి. నేను నా గది శుభ్రం చేసి వచ్చినప్పటికీ గది మొత్తం గత్తర చేసేసాడు. చూడండి, మా అబ్బాయి ఆ మేనమామ తెచ్చిన బొమ్మలతో ఆడేసుకుంటున్నాడు ఆట. పైన ఎక్కడో ఒక బూసులు పెట్టినాయి ఫ్రెండ్స్. ఆ బూసులు కూడా చూసాను. అంటే బూసులు ఉండకూడదు అంటారు కదా. బూసులు ఉండడం వల్ల అప్పులు ఎక్కువైపోతాయి అంటారు సామెత ఏదో ఉంది. ఎప్పటికప్పటికి నీట్గా ఉంటేనే మంచిది కదండి. మనం ఎంత నీట్గా చేసుకున్నా ఎంత శుభ్రంగా చేసుకున్నా పిల్లలున్న ఇంట్లోని చాలా గత్తరగా ఉంటుంది కదా.
ఎంత క్లీనింగ్ చూసుకుని ఎంత క్లీన్ చేసినా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం వస్తుడు కానీ ఎంత తిక్కొచ్చిందో చూడండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా ఎప్పుడు ఎంతో కొద్దిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా భోజనం చేయాలని మా అబ్బాయితో ఆటలు చూడండి. అన్నం ఒక ముద్దెట్టుకోరంటే అసలు నోట్లో కూడా పెడతలేదు. ఇంకా మేనమామకి ఇచ్చిన బొమ్మతో ఆడుకుంటున్నాడు కానీ అన్నం తింటలేదు. వాళ్ళ అమ్మమ్మ ఈరోజు మళ్ళీ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. సైకిల్ కొంది ఫ్రెండ్స్. మీకు నచ్చిందండి? ఇంకా సైకిల్ కొనగానే నాకు సైకిల్ తొక్కించమ్మా మొదలెట్టాడు. ఆడికేం కాలు అందుకుంటలేదు. అయినా నేను తొక్కేస్తున్నాడు, ఫైన్ తెచ్చేస్తున్నాడు. ఇంకా నైట్కి ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా రైస్ వండేసాను. కాలం ఏమో చూడండి ఎలాగుందో. మార్నింగ్ బట్టలు ఉతికాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ ఆరలేదు ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ మళ్ళీ బాబుకి ఫ్రెష్ అప్ చేశారు కదా, స్నానం చేయించేసి ఇంకా నైట్ అడిగి స్నానం చెప్పి ఫ్రెష్ అప్ చేసాను. మా అబ్బాయి వీడియో చూసుకోకుండా సిగ్గుపడిపోతున్నాడు. నాకు సిగ్గేస్తుంది టవల్ కట్టేయమని అంటున్నాడు. చూడండి ఇలా డ్యాన్స్ చేసేస్తాడు. ఇంకా నైట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా రైస్ వండుతున్నాను. ఏం వండాలని ఆలోచిస్తున్నాను. ఆడు ఫ్రెష్ అప్ అయ్యి తలతో దువ్వుతే నాకు దువ్వొద్దు, నాకు అలాగ ఉంచాను మొదలెట్టాడు. ఇంకా నైట్ ఫుడ్ వండేసాను ఫ్రెండ్స్. వడియాలు, మజ్జిగ సారు కాసాను ఫ్రెండ్స్. మార్నింగ్ది మిల్లిమేకర్ శనగపప్పు కర్రీ ఉంది. ఇంకా అది వేసుకుని మేము కూర్చుని ఇంకో భోజనం చేస్తాం. ఇంకా పాలు తోడెడుతున్నాను ఫ్రెండ్స్. అంటే రేపు పొద్దున పెరుగు కావాలి కదా, పాలు ఎచ్చి పెడుతున్నాను. మా ఆయనగా నీళ్ళు వేస్తాను, నువ్వు బిందె కడిగిచ్చే అన్నారు. అయితే బిందె కడిగిచ్చేస్తాను, బిందె కట్టేసాను. ఇంకా తినేసి కొద్దిగా ఫుడ్ ఉండిపోయింది ఫ్రెండ్స్. అదేమో కుక్కలకి వేసాను, కుక్కలు ఏమో తింటున్నాయి ఫ్రెండ్స్. ఇంకా తినేసిన గిన్నెలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి తోముకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నైట్ నైటే కొత్త కడిగేసుకుంటాను. ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే తేలిగ్గా ఉంటుంది కదా. అందుకే ఎప్పటికప్పటికి కిచెన్ చాలా నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే ఇంకా గిన్నెలు ఉన్నాయి తోమాలి, ఇల్లు ఉడుచుకోవాలి, అవి అని ఇంకా ఆలోచనలు ఉంటాయి. దానివల్ల ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే అమ్మయ్య అని అనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్ గారు బిందె కడిగిస్తాను కానీ నీళ్ళు తెచ్చితే కట్టేశారు. ఇంకా ఆయన పని అక్కడితో అయిపోయింది. మా అబ్బాయి ఏమో టీవీ ఇంకా అప్పుడు టీవీలో ఉండిపోయాడు. ఇంకా టీవీ చూస్తూనే ఉన్నాడు. ఇంకా వాటర్ తాగేసిన బాటిల్ ఉంటాక శుభ్రంగా కడిగేసి దాంట్లో వాటర్ పెట్టాలి ఫ్రెండ్స్. మా హస్బెండ్ గారు తెచ్చారు కదా వాటర్, గిన్నెలో వంచి బాటిల్లో వేస్తున్నాను. ఇంకా బాటిల్లో వేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టడమే. చల్లగా ఉంది కదా అక్క, ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతారు అనుకుంటారు. మాకు కూల్ వాటర్ తాగకపోతే అలవాటు అయిపోయిన వాళ్ళు తాగకపోతే ఇంకా నీళ్ళు తాగినట్టే ఉండవు ఫ్రెండ్స్. మధ్యాహ్నం వర్షం రావడం వల్ల బట్టలు ఆడలేదు ఫ్రెండ్స్. మళ్ళీ మబ్బు వేసేసింది. మళ్ళీ ఎక్కడ వర్షం వచ్చేస్తుందేమో అని ఇంకా బట్టలు తీసేసాను. మళ్ళీ అందంగా ఉతుకున్న బట్టలు మళ్ళీ వర్షం వచ్చింది తడిసిపోతాయి కదా, అందుకే తీసేసాను. మబ్బు ఫుల్ వేస్తుంది ఫ్రెండ్స్.
ఇంక తీసేసి లోన తీగ కట్టాను గదిలోని. ఆ గదిలో తీగలు ఇంకా ఆరేస్తారు. ఇంకా ఒక వర్షం వచ్చినా ఏం వచ్చినా ఇంకా తడవు కదా. ఇంకా ఫ్యాన్ వేస్తాను ఫ్రెండ్స్ ఇంకా బట్టలు ఆరేసి. ఎప్పుడైనా వర్షం వచ్చినా వేసినా గట్టానే ఇంకా ఎక్కడైనా ఆరేసుకుంటే చోటు లేదు, దానివల్ల గదిలో కట్టుకున్నాను తీగ. మళ్ళీ మార్నింగ్ ఒకవేళ ఎండ వస్తే ఎండలో ఆరేయచ్చు అని. ఇంకా బట్టలు ఆరేసి ఇంకా ఫ్యాన్ వేసేస్తే కొత్త తడిగున్న చెమగున్న ఆరిపోతాయి కదా అని ఫ్యాన్ కూడా వేసేసాను ఇంకా. కానీ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్లు చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. ఇంకా రేపు సాటర్డే కదా, నేను దేవుడికి దండం పెట్టుకున్నందుకే తడిగుడ్లు కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా. ఇది నిన్నటి బ్లాగ్ ఫ్రెండ్స్, ఫ్రైడే బ్లాగ్ ఫ్రెండ్స్. అయినా టైల్స్ ఉండడం వల్ల ఎంత నీట్గా చేసుకున్నా అంత నీట్గా ఉంటాయి, లేదంటే కొంచెం చిన్న మరకడిపోయినా చాలా గత్తరగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా నేను ఇంకా ఇలా వాటర్ పిండుకుంటున్నాను. ఇంకా ఎక్కువగా వాటర్ అలా తీసి అలాగే పెట్టేసాను అనుకో బేగా ఆరదు, టైల్స్ కదా, ఒక కాలు జారి పడుకున్నా తగిలేస్తుందని పిండేసి పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకోవడం ఫ్రెండ్స్. ఇంకా రేపు మార్నింగ్ లేగాలి ఫ్రెండ్స్. సరే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.